ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనోహరి, రణవీర్ ఇద్దరు కలిసి ఏదో కుట్ర చేశారన్న విషయం అమర్కి అర్థమైపోతుంది. రణవీర్ని, మనోహరి, మంగళ ముగ్గురు కూడా అమర్ ఇంట్లో ఉంటారు. రణవీర్ కూర్చొని ఉంటే మంగళ, మనోహరి ఇద్దరు నిల్చొని ఉంటారు. మీరు నాకు చాలా సమాధానాలు చెప్పాల్సి ఉంది మనోహరి. నేను అడిగే ప్రతి వాటికి కూడా నువ్వు సమాధానం ఈరోజు చెప్పి తీరాల్సిందే. నువ్వు తప్పించుకోవడానికి వీల్లేదు. నేను అడుగుతున్న మొదటి ప్రశ్న, అసలు నువ్వు నిన్న రణవీర్ ఇంటికి వెళ్ళి కూడా వెళ్ళలేదని మా దగ్గర ఎందుకు అబద్ధం దాచిపెట్టావు? దానికి సమాధానం చెప్పు మనోహరి. నువ్వు అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఫోటోస్లో కూడా రికార్డ్ అయిపోయింది. మరి మా దగ్గర రణవీర్ ఇంటికి వెళ్ళిన విషయం ఎందుకు దాచిపెట్టావు? అంతేకాదు, నువ్వు నిన్న రాత్రికి కాళీతో కూడా ఫోన్లో మాట్లాడావు. దగ్గర నుండి నీకు ఫోన్ కాల్ వచ్చిన తర్వాత నువ్వు కాసేపు మాట్లాడి పెట్టేశావు. కాసేపు అయిన తర్వాత నువ్వు చాలాసార్లు కాళీకి కాల్ చేశావు. మరి నువ్వు ఎందుకు అన్నిసార్లు కాళీకి ఫోన్ చేయాల్సి వచ్చింది? ఏ పని మీద నువ్వు కాళీకి ఫోన్ చేశావు? ఇప్పుడేమో కాళీ రాత్రి నుండి కనబడడం లేదు అంటే లాస్ట్ కాల్ నువ్వు మాత్రమే కాళీతో మాట్లాడావు. ఆ తర్వాత నుంచి కాళీ కనిపించటం లేదు. దీనికి కూడా సమాధానం నువ్వే చెప్పాలి మనోహరి. నువ్వు నోరు తెరిచి సమాధానం చెబితేనే అన్నిటికీ కూడా పరిష్కారాలు వాటంతట అవే వస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు మౌనంగా ఉంటే కుదరదు మనోహరి. అన్నింటికీ నోరు తెరిచి సమాధానం చెప్పు అని అమర్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉంటాడు. కాళీకి నీ నెంబర్ నుండి చాలా ఫోన్ కాల్ వెళ్ళింది అని అమర్ చెప్పగానే రణవీర్ చాలా షాకింగ్గా మనోహరి వైపుకు చూస్తూ ఉంటే బాగి కూడా షాకింగ్గా మనోహరి వైపుకు చూస్తూ ఉంటుంది. మరి ఎప్పట్లాగానే మనోహర్ ఇప్పుడు కూడా ఏదో ఒక స్టోరీ చెప్పేసి తప్పించుకుంటుందా, లేకపోతే అమర్కి దొరికిపోతుందా?